అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పెన్షనర్ల బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల 4 నెలలు గడిచినప్పటికీ 82 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, బకాయిల కోసం ఇన్నాళ్ళుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు అందరూ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులందరికీ కలిసి తమ గోడును విన్నవించి బడ్జెట్ సమావేశంలో రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులకు ఏకమొత్తంగా చెల్లించాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అత్యవసర సమావేశం, జిల్లా కమిటీ అత్యవసర సమావేశాన్ని ఈరోజు పెన్షనర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లోపల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి నుండి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. మరి 20 తారీఖు రోజున బడ్జెట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 24,678 మంది రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు ఒక 2-3 వేల మటుకు వీళ్ళు కోర్టు ద్వారా కానీ ఇతరత్రా కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు రావడం జరిగింది. 20,000 మందికి బకాయిలు రాక చాలా ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర బడ్జెట్ లోపల ఏకమొత్తంగా మాకు ఇచ్చేటట్లు ఒక 10,000 నుంచి 12,000 కోట్లు ఈ అసెంబ్లీ సమావేశం బడ్జెట్లో ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 పైచీలకు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు అందక, వాళ్ళు మెరుగైన వైద్యం చేయించుకోలేక మానసిక అనారోగ్యాలకు గురై చనిపోవడం జరిగింది. మేము సంఘాన్ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 మంది ఉపాధ్యాయులు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాక అనారోగ్యం పాలై మెరుగైన వైద్యం చేయించుకోలేక చనిపోవడం జరిగింది. నిన్న కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణరావు గారు 2024 ఆగస్టులో రిటైర్మెంట్ అయినటువంటి మిత్రుడు, మరి వారు కూడా ఈ డబ్బులు రాలేదు, వారికి ఒక జీపీఎఫ్ తప్ప ఏ ఒక్క డబ్బు కూడా రాకుండా వాళ్ళు మానసిక వేదనతోటి వారు నిన్న చనిపోవడం జరిగింది. మరి ఆ చనిపోయిన దాన్ని కూడా మేము వాళ్ళ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇలా ప్రభుత్వం లోపల మరి ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావిస్తూ మరి ప్రభుత్వం వీరికి చనిపోయిన వారికి వెంటనే వాళ్ళ డబ్బులు చెల్లించాలని, అదేవిధంగా వారికి 50,000 రూపాయల వరకు 50 లక్షల వరకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. ఇది ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం లోపల అసెంబ్లీ సమావేశం లోపల మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించకపోతే మేము అసెంబ్లీ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలతో కలిపి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మేము ప్రభుత్వ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల లోపల అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు కూడా మేము మా యొక్క వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఈ ఫ్లోర్ లీడర్లు ఎవరైతే పట్టుకొచ్చారో సమస్య మీద రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించడానికి వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. మరి ప్రస్తావించిన వెంటనే మాకు అసెంబ్లీ సమావేశం ముగిసే లోపల మాకు రావాల్సిన డబ్బులు ఏకమొత్తంగా వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లించాలని, లేకపోతే మేము ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి నేను తెలియపరుస్తూ, నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. నేడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 24 మాసాలుగా మార్చి 24 నుండి పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల రావాల్సినటువంటి దాచుకున్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడం వలన అనేక మార్లుగా నిరసన చేస్తూ అనేక రకాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వకపోవడం వలన ఈ వారం నుంచి ప్రతిపక్ష పార్టీలను మరియు మేధావులను, అధికారులను అందరినీ కలవడం జరిగింది. మా డబ్బుల కొరకు 35-40 సంవత్సరాలుగా పనిచేసి ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తగా ఉంటూ అనేక పథకాలను ప్రజలకు చేరవేసి అనేక మందికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా ఉద్యోగులకు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం వలన చాలా బాధపడుతూ అనేక మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ బడ్జెట్ సమావేశంలో మాకు ప్రత్యేకంగా కేటాయించి
మా వాళ్ళందరికీ అంటే 24,478 మంది ఉద్యోగులకు వెంటనే వారి బకాయిలు ఏక మొత్తంలో ఒక 10,000 కోట్లు కేటాయించి వెంటనే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ దిశగా రేపు అసెంబ్లీలో పోరాడడానికి మా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ, మరి మా వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల అనేక మంది కలత చెంది మానసికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలవుతూ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ ఇవాటికి చాలామంది మరణించినారు. అందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలో సత్యనారాయణ గారు పెద్దపల్లి జిల్లాలోని పెగడపల్లి హై స్కూల్లో పనిచేస్తూ ఆగస్టు 24న రిటైర్ అయినారు. వారు డబ్బులు తను 38 సంవత్సరాలు పనిచేసి తన డబ్బులు తాను పొందకుండానే ఇవాళ మరణం పొందినారు. అలాంటి మరణాలు అనేకం చూస్తూ ఉంటే ఇంకెంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది, ఇంకెంతమంది మరణాలు చూస్తుందో అని బాధగా మేమంతా సమావేశమైనాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నా, ఈ సందర్భంగా వెంటనే ఏక మొత్తంలో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరినీ పదవి విరమణ పొందిన వాళ్ళని ఆదుకోవాలని, వీళ్ళని మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే మరోసారి ఉద్యమంకి తెరతీయక తప్పదు. కాబట్టి వెంటనే ఏక మొత్తంలో ఇవ్వాలని కోరుతా ఉన్నా. నా పేరు సుంకిశాల ప్రభాకర్ రావు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి.